నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఆంధ్రప్రభలో వచ్చిన వార్తలను చూద్దాం. భర్తీల లొల్లి మళ్ళీ ఢిల్లీ. ఈసారి బట్టీతో కలిసి హస్తినక రేవంత్. భర్తీల లొల్లట మళ్ళీ ఢిల్లీకి పోతానట. మొన్న 4 రోజులు ఉండొచ్చారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు మొత్తం పోయి 4 రోజులు ఢిల్లీలో ఉన్నారు. మొన్నటిదాకానే కోడ్ ఉండే జూన్ 6 వరకు. ఈ కోడ్ తర్వాత వీళ్ళకి ఢిల్లీ ప్రయాణం, హైదరాబాదు ఢిల్లీ ఈ తిరిగే కార్యక్రమం సరిపోతుంది. ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు అనేది రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ ప్రజానాయకులు మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఢిల్లీ అట, భర్తీలు లొల్లి అట. భర్తీలు అంటే మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు, పిసిసి అధ్యక్షుడి నియామకం, ఈ కొట్లాటే సరిపోతుంది వాళ్ళకి. ఎవరిని మంత్రులు పెట్టాలి, ఎవరిని పీసీసీ పెట్టాలి, ఎవరిని నామినేటెడ్ పదవులు ఇవ్వాలి, దీని గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి. ఇవాళ రైతు భరోసా మనం ఇస్తానన్నది ఇవ్వలేదు. రైతు రుణమాఫీకి సంబంధించింది, పెన్షన్ల పెంపు 4,000 రూపాయలు పెంచుతా అన్నాం, దానికి సంగతి ఏంది? వీటి గురించి అసలు మాట్లాడేటోడు లేడు. దీని గురించి ఎక్సర్సైజ్ కూడా చేయట్లే. గాలికి వదిలేసి, ప్రభుత్వం యొక్క పరిపాలన గాలికి వదిలేసి ఢిల్లీకి, హైదరాబాద్ తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి సంబంధించిన పెద్దలు అనేది ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది ఒక వార్త. 2 రోజులు అక్కడే మకాము, ఇప్పటికీ కొలిక్కిరాని పదవుల భర్తీ, అధిష్టాన నిర్ణయంపై ఉత్కంఠ. ఖర్గేతో పాటు ముఖ్య నేతలతో భేటీ, సవాలుగా పీసీసీ చీఫ్ ఖరారు. ఆశావాహులందరినీ పిలిచే ఛాన్సు, పెద్దల ముందు పదవుల ఒప్పందం. ముందుగా ఖర్గేతో భేటీ, 2 రోజుల్లో టూర్పై స్పష్టత. ఇది మళ్ళా టూర్ ఉందట. తెలంగాణలో కేబినెట్ విస్తరణ కోసమని ఓ లిస్టు తీసుకొని వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఏమైందో ఏమో తెలియదు, కానీ ఏ ఒక్కటి కొలికి రాలేదు. విస్తరణ లేదు, ఏమీ లేదు, అంతా మీరే రాసుకుంటున్నారు. అంతర్గత విషయాలన్నీ మీరే చెబుతున్నారు. అన్ని శాఖలకి మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చింది? రేవంత్ రెడ్డి ఢిల్లీలో తన కలిసిన మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించడం. ఈయన విలేకరులు అడిగిన ప్రశ్నలకి ఆయన చెప్పిండు, అంతా మీరే రాసుకుంటున్నారు, అంతర్గత విషయాలని, విస్తరణ లేదు, ఏం లేదు. అన్ని శాఖలకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంత్రులు ఉన్నారు. ఏ శాఖ మంత్రి ఉండు? ఇవాళ విద్యాశాఖ మంత్రి ఎవరు ఉండొచ్చు? ప్రోటోకాల్ ప్రకారం మీరు ఎవరికో ఒకళ్ళకి ఇన్ఛార్జి ఇచ్చి ఉండొచ్చు. ముఖ్యమంత్రిగా మీరే విద్యాశాఖ మంత్రిగా ఉండొచ్చు. విద్యా వ్యవస్థ ఏ స్థాయిలో ఉంది? ఇవాళ కొన్ని వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది. ఇవాళ గురుకులాల్లో తినడానికి తిండి సరిగి పెట్టే దిక్కు లేదు. సరైన వసతులు లేవు, సరైన బిల్డింగ్స్ లేవు, వాటిని పట్టించుకునే నాదులు లేడు. వీసీలు లేరు, యూనివర్సిటీలకు వీసీలు లేరు. యూనివర్సిటీలో అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయి, ఏ ఒక్కదాన్ని పట్టించుకోవట్ల. ముఖ్యమంత్రి గారు బుకాయించుతుండు విలేకరులతో. ఏ ఎగ్జామ్ ఆగిందంటే ఏ ఎగ్జామ్ ఆగదు. కానీ నాణ్యమైన ఎడ్యుకేషన్ ఎక్కడ వస్తుంది, వాళ్ళకి సంబంధించిన పథకాలు ఎక్కడ వస్తున్నాయి, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఎక్కడ వస్తున్నాయి. ఇవాళ 5వ తరగతి నుంచి గురుకుల పాఠశాలని ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ఎంజేపీ అని, సోషల్ వెల్ఫేర్ అని, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్, చాలా దుర్భరమైన పరిస్థితుల్లో హాస్టల్స్ ఉన్నాయి. ఇవాళ వాళ్ళకి సరైన రూమ్స్ లేవు, వసతులు లేవు, బాత్రూములు లేవు, తాగటానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేని పరిస్థితి. అంటే క్లాస్గా లేదు, మొత్తం వదిలేశారు. ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి ఎట్లున్నా పర్లేదు అనే పరిస్థితి. దీన్ని పట్టుకున్న నాదులు లేడు. మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నేనున్నగా ఏం ఆగుతుందంటే, ఏం ఆగుతుంది అనేది మీరు ఢిల్లీలో, హైదరాబాద్లో కూర్చుంటే తెలియదు. మీరు వెళ్ళండి, స్కూల్స్కి వెళ్ళండి, ఆఫీసర్లను పంపండి, పరిశీలిస్తే, విజిట్ చేస్తే, తనిఖీలు చేస్తే తెలుస్తుంది. మీరు ఇక్కడ కూర్చొని అంతా బాగానే ఉందనుకుంటే ఏం బాగున్నట్టు కాదు. అది ప్రజలు అనుకోవాలి అంతా బాగుంది, చాలా మంచి పరిపాలన చేస్తానని. ప్రజలు తిట్టుకునే పరిస్థితికి వచ్చింది ఇవాళ. దాదాపు రాష్ట్రంలో ఉన్న ఒక్క యూనివర్సిటీకి కూడా వీసీ లేరు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ లేరు. యూనివర్సిటీలు గాలికి వదిలేశారు. కాబట్టి ఈ అంతా మళ్ళీ బుకాయించి పైకి అంతా బాగానే ఉందంటే ఏం బాగాలేదు. మీరు పదవులు పంపిణీ చేసుకోవడం మీ పంచాయతీ సరిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇది అనే పరిస్థితికి తీసుకురావద్దు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇక ఢిల్లీ పంచాయతీ ఉంటుంది. వీళ్ళు ఏది చిన్న పదవి పంచుకోవడానికి కూడా అడిగిపోవాలి. ఒక డిబేట్ల మీద డిబేట్లు, డిస్కషన్ల మీద డిస్కషన్లు మనకు దొరకరు. వీళ్ళు ఇలా పంచాయతీలో సరిపోతే మన గురించి మాట్లాడే నాదుడు ఉండదు, దిక్కు ఉండదు అనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇలా ఆ దిశగా చర్చ జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా అట్లా చర్చ జరుగుతుంది. ఇది తప్పనిసరిగా ఆలోచించాలి. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. ప్రజావాణి వినిపించదా? ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం.
ప్రజావాణి వినిపించదా అని సాక్షి పేపర్ ఒక టైటిల్ పెట్టింది. ఎవరికి వినిపిస్తుంది? ముఖ్యమంత్రి స్వయాన అంత బాగానే ఉంది అంటాడు. ప్రజావాణి వినిపిస్తే మీరు పెట్టిన ప్రజావాణి దాంట్లో వచ్చిన దరఖాస్తులు ఏంది, దానిపైన చర్యలు ఏంది, దాదాపు 6 నెలలు అయింది మీరు ప్రజావాణి పెట్టి, దానిపై దిక్కు దివాణం లేదు. అక్కడ ఇచ్చిన అప్లికేషన్స్ పైన కనీసం పరిశు లేదు, కర్టసీ కాల్ లేదు రిటర్ను. మీరు పలానా విషయం పైన దరఖాస్తు ఇచ్చారు, దీనిపైన పరిష్కారం ఇది ఉందని లేదు. కొన్ని వేల మంది వారం వారం వస్తున్నారు ఎన్నో ఆశలతోని, మా సమస్య ఏమన్నా ఇక్కడన్నా పరిష్కారం అయితే అని తిరిగి కాళ్ళ చెప్పులు అరిగిందా తిరిగితే పరిష్కారం కాక ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రజావాణిలో ఏమన్నా అయితే అంటే ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రజావాణికి కూడా చెత్తబుట్ట దాఖలు చేస్తున్నారా మరి ఏం తెలియదు. కానీ వాటిపైన కనీసం రివ్యూ లేదు, దాని స్టేటస్ ఎక్కడుందో కూడా తెలుసుకునే దిక్కు దివాణం లేని పరిస్థితుల్లో ఇలా ప్రజావాణిని. మరి ప్రజావాణి వినిపించదా అంటే ఎవరికి వినిపించాలి? వినిపించాల్సింది ముఖ్యమంత్రి, మంత్రులకి, ప్రభుత్వ యంత్రాంగానికి. పేరుకి ప్రజావాణి పెట్టారు, మొత్తం ఊర్ల నుంచి ప్రజలను రప్పిస్తున్నారు. ఏదో పరిష్కారం అయిద్దని వాళ్ళు దస్తరాలు పట్టుకొని వేల కిలోమీటర్లు 100 కిలోమీటర్ల నుంచి కిరాయిలు పెట్టుకొని బస్ కిరాయిలు పెట్టుకొని వస్తే మీకు దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తుకి కనీసం రసీదు ఉండదు, ఆ దరఖాస్తు ఎక్కడుందో తెలియదు, ఆ దరఖాస్తు పరిష్కారం అయిద్దో తెలియదు, కాదో తెలియదు, కనీసం రసీదు ఇచ్చే సాంప్రదాయం లేదు ప్రజావాణిలో. ఏం ప్రజావాణి అది? కనీసం ఎక్నాలజ్మెంట్ ఇవ్వాలి కదా, లేదు. అక్కడ మొత్తం ప్రజావాణిలో మామూలు చిన్న అటెండర్లు అట్లాంటి వాళ్ళు కూర్చోబెట్టి అప్లికేషన్ తీసుకుంటున్నారు, వాళ్ళు కట్టగట్ట ఆడబెడతాం. ఇదే కావాల్సింది, ఇదే కోరుకుంది ప్రజలు. దీన్ని ప్రజావాణి అంటారా? ప్రజావాణి అంటే ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయడానికి, వాళ్ళ వాణి వాళ్ళ బాధలు వినటానికి ఇని పరిష్కరించాలి. ఓన్లీ మీరు ఇనే కథే ఉంది. ఆ వినటం కూడా ఎట్లా లిటరల్ కాగితం రాస్తే తీసుకుంటారు. మీరు ఇచ్చిన ఒక కంప్లైంట్దారుడు, ఒక ఫిర్యాదుదారుడు వచ్చి ఒక ఫిర్యాదు ఇచ్చిండు అని కనీసం ఎక్నాలజ్మెంట్ ఇచ్చే దిక్కు దివాణం లేదు ఆ ప్రజావాణిలో. ఎస్ లేదు, ఒక ఎక్నాలజ్మెంట్ అని ఇలా కనీసం ఒక 15 రోజులకో నెలకు ఎక్కడి నుంచి కాల్ అన్న వస్తుందేమో, లేక అధికారుల నుంచి పిలుపు వస్తుందేమో, ఇగో నువ్వు ఫలానా దానిపైన ఫిర్యాదు ఇచ్చినావు, దాన్ని పరిష్కరిస్తున్నావు, లేదు దానికి పరిష్కారం లేదు అని చెప్తారేమంటే దానికి లేదు. కాబట్టి ప్రజావాణి వినిపించదా అంటే వినిపించే పరిస్థితి లేదు. సీఎం ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు 70% పైగా పెండింగు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సిబ్బందికి వెళ్ళిన దరఖాస్తులు 13,513. రెవెన్యూ సిబ్బంది ధరణి మేము వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతున్నాడు. బంగాళాఖాతం కాదు, నవీన్ మిట్టల దాంట్లో కలిపిన తీసిపోయి అనేది ఇలా తెలంగాణలో రైతాంగం మాట్లాడుకున్నాను. మీరు ఏ ధరణిని అయితే బంగాళాఖాతంలో కలుపుతున్నారో ఆ ధరణిని బ్రష్ పట్టడానికి, ఆ ధరణిని క్రియేట్ చేయడానికి, ఆ ధరణిలో లోపాలతోని లక్షల మంది రైతులు ఇబ్బంది పడటానికి కారణమైన నవీన్ మిట్టల్ని ఆ ధరణి సీట్లో కూర్చోబెట్టి నువ్వు బంగాళాఖాతంలో కలుపుతాని ప్రజల్ని బ్లఫింగ్ చేసిన, ప్రజలను ఫూల్స్ని చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్, అది మాట్లాడుకుంటున్నారు ఇవాళ తెలంగాణ రైతాంగం. మీరు ఏ ధరణి భ్రష్టు పట్టింది బంగాళాఖాతంలో వేస్తున్నారు, ఆ ధరణికి హెడ్ ఎవరున్నారు కేసీఆర్ ప్రభుత్వంలో? అదే నవీన్ మిట్టలు. ఆయన పెట్టుకొని మీరు బంగాళాఖాతంలో కలుపుతారంటే బంగాళాఖాతంలో కలపలేదు, మీరు నవీన్ మిట్టల ఖాతాలో కలిపారు. ఇది ఏం ప్రజావాణి? పరిష్కరించినవే ఓన్లీ 13,513 దరఖాస్తులు వస్తే 3,000 పరిష్కరించారట ఈ 6 నెలల నుంచి. ఎందుకు మరి అది ప్రజావాణి ఎట్లయితే? ముఖ్యమంత్రి దగ్గర ఇచ్చినవంటే గంటలలో పరిష్కారం కావాలి, అది కోరుకోవటరు ప్రజలు. ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజావాణి ఏ దిగ్గా ఇస్తామంటే దాని గంటలలో రోజులలో పరిష్కారం అయితే దాన్ని ఆశించి వస్తారు అంత దూరం నుంచి. ఇక మండలంలో ఎంఆర్ఓకి ఇచ్చినట్టే మీకు ఇస్తే కూడా నెల పడితే ఇక ఎంఆర్ఓకి మీకు తేడా అయింది అనేది కదా ఇవాళ ప్రజలు మాట్లాడుకునేది. వాళ్ళు గోసపడుతున్నారు పాపం. మళ్ళీ ఉట్టి ఉన్నది ఉండక ఎవడు ఊళ్ళో వాడిని ఉండించి వాళ్ళ పని వాళ్ళు చేసుకోనండి. మీరు ప్రజావాణి పెట్టి దాంట్లో ఏదో పరిష్కారం అయితే అని ఒక క్రియేషన్ చేసి ఆడ పరిష్కారం లేదు, మను లేదా, దానికి కనీసం రసీదు ఇచ్చే దిక్కు లేదాడ. ఇది ఒక వార్త. ప్రజావాణి వినిపించదా అంటే వినిపించదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఆ మంత్రులు ఈ కథ అంతా వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఈ ప్రజావాణి ఒకటి పెట్టినాం మనం, దానిపైన ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయి, దానిపైన స్పందన ఏంది, దాని మెకానిజం ఏంది, ఆన్లైన్లో ఏమైనా చూసుకునేది ఉందా, ఆఫ్లైన్లో చూసుకోవచ్చా, దానిపైన మళ్ళీ ఏమైనా రెస్పాన్స్ కాల్ ఉంటుందా, ఆ దరఖాస్తు ఇచ్చిన వాళ్ళు ఫాలోఅప్ చేసే వ్యవస్థ ఉందా, ఎవడు పట్టుకుంటాడు లేడు. ఒక్కటంటే ఒకటే రోజు ముఖ్యమంత్రి గారు వచ్చిండు, 1 గంట సేపు దరఖాస్తులు తీసుకుంటూ వెళ్ళిపోయింది కథం. ఆరంభ సూరత్వం స్టార్టింగ్ రోజు. ఈ రోజు వరకు దాని మీద లేదు, మాట్లాడిన వాళ్ళు లేడు. ఇది సాక్షికి సంబంధించి.
వెలుగు చూద్దాం. గల్లీ గల్లీయే ఢిల్లీ ఢిల్లీయే కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల వరకు రాజకీయం, తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. గత బీఆర్ఎస్ సర్కారుకు భిన్నంగా ముందుకు రాష్ట్ర పనుల కోసం కేంద్రాన్ని కలుస్తున్న సీఎం, మంత్రులు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులకు వినతులు. మొన్న రోడ్లు, నిన్న రక్షణ భూముల కోసం రిక్వెస్టులు. కంటోన్మెంట్ ఇష్యూకు పరిష్కారం. తాజాగా స్మార్ట్ సిటీల గడువు పొడిగింపుకు అని చెప్పి ఒక వార్తనిచ్చారు. గల్లీ గల్లీయే ఢిల్లీ ఢిల్లీ అంటే తెలంగాణలో కొట్లాట ఉంటుంది, ఢిల్లీలో సఖ్యత ఉంటుంది. ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి కావాల్సిన సహకారం విషయంలో మాకు రాజకీయాలు అవసరం లేదు. రాజకీయాలు ఓన్లీ ఓట్ల వరకే, తర్వాత రాజకీయాలు ఉండవు. తెలంగాణకి ప్రయోజనాలు, తెలంగాణ ఆకాంక్షలు, తెలంగాణ ఆశయాలకే మొట్టమొదటి ప్రయారిటీ ఇస్తామని ఒక వార్తని వెలుగు పేపర్ వేసింది. ఓకే, గల్లీ గల్లీయే ఢిల్లీ ఢిల్లీ. అక్కడ నుంచి ఏమైనా తెచ్చే ప్రయత్నం ఉందా? ఆ ప్రయత్నం జరుగుతుందా? సఫలం అవుతుందా అనేది ఒక భాగం అయితే, మీరు గల్లీ గల్లీ ఢిల్లీ ఢిల్లీ అని పొద్దాక ఢిల్లీ పోయి మంత్రులకు రిప్రజెంటేషన్లు ఇచ్చి ఆ పేరుతో అధిష్టానం దగ్గర మళ్ళీ మాట్లాడటం, అధిష్టానం దగ్గర మాట్లాడటానికి పోయి పార్టీ వ్యవహారాలకు పోయి కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటానికి పోయినాం, రాష్ట్రం కోసం పోయినాం అని చెప్పే ప్రయత్నం చేస్తానరా అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అనేక రకాల నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు, ఉద్యమాలు చేస్తారు. దాన్ని పడుచుకునేటోళ్ళు లేడు, దాని గురించి మాట్లాడేటోళ్ళు లేడు. కాబట్టి గల్లీ గల్లీ ఢిల్లీ ఢిల్లీ ఉంటే మంచిదే, కానీ రాష్ట్రానికి ఉపయోగం ఉండాలి. రాష్ట్రానికి ఉపయోగం లేకుండా టైం వేస్ట్ ప్రాసెస్, టైం వేస్ట్ విజిట్ల వల్ల ప్రభుత్వానికి నష్టం తప్ప లాభం ఉండదు. రైతులు పంట అమ్ముకున్నాక పుల్లు రేట్లు. మిర్చి, కందికి, పత్తికి భారీగా పెరిగిందాలు. మార్కెట్లో వ్యాపారుల మాయాజాలం. అగ్గోకు అమ్ముకొని నష్టపోయిన రైతులు, లాభపడుతున్న వ్యాపారులు. రైతులకు పంట అమ్ముకున్నాక పుల్లు రేట్లు. ఇది రైతు ప్రభుత్వం అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం. మేము రైతుల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అన్నారు. ఏది ప్రజాపాలన? 6 నెలలు అయింది వచ్చి. మీది కూడా అదే ఖాతా ఉండే. రైతులు మిర్చి, పత్తి, కంది, మిగతా ఏదైతే పంటలు ఉన్నాయో వాళ్ళకి పంట చేతికి వచ్చిన రోజు ధర ఉన్నదో మొత్తం డౌన్ఫాల్. దాని వ్యాపారులకి అమ్ముతారు. వ్యాపారులకు అమ్ముకున్నాక వ్యాపారులు స్టోర్ చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వాలు కల్పిస్తానే, వాళ్ళకు లోన్లు ఇస్తానే, రకరకాలుగా కోల్డ్ స్టోరేజ్లు కట్టుకోవడానికి లోన్లు ఇచ్చినాయి. కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వం యొక్క నాబార్డు నిధులతోని, నాబార్డు లోన్లతోని వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లు కట్టుకొని ఇగో వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. మిర్చి ఎగ్జాంపుల్ తీసుకుంటే, మిర్చికి సంబంధించిన కోల్డ్ స్టోరేజ్లు కొన్ని వేలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఆ కోల్డ్ స్టోరేజ్లతో ఎవరు ఉపయోగపడుతున్నారు? ఆ కోల్డ్ స్టోరేజ్లు ఎట్లా నిర్మాణం జరిగినాయి? బడా బడా బాబులు రాజకీయాలను అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసే కొంతమంది నాయకులు, అది ఏ పార్టీ అని కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అన్ని పార్టీలో ఉన్నారు. కొంతమంది నాయకులు ప్రభుత్వం దగ్గర లాబీ నడిపి ప్రభుత్వ సొమ్ముతోనే కోల్డ్ స్టోరేజ్లు కట్టుకొని కొన్ని కోట్ల రూపాయల నిధులు లోన్ రూపంలో తీసుకొని, సబ్సిడీ రూపంలో తీసుకొని, ఎవరి పేరు చెప్పి? రైతుల పేరు చెప్పి, వ్యవసాయం పేరు చెప్పి. వ్యవసాయం అనగానే సబ్సిడీలు ఎక్కువ వస్తాయి. ఆ సబ్సిడీలు వాడుకొని కోల్డ్ స్టోరేజ్లు కొట్టి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వం దగ్గర తెచ్చుకొని కోల్డ్ స్టోరేజ్లు పెట్టి కట్టి, అదే కోల్డ్ స్టోరేజ్లో ఈ రైతులకు సంబంధించిన పంటను కొని తక్కువ ధరకు కొని దాంట్లో దాచుకొని ఎక్కువ ధర వచ్చినప్పుడు అమ్ముతున్నారు. ఇదంతా ఒక కృత్రిమమైన కొరత సృష్టిస్తున్నారు. ఆర్టిఫిషియల్గా ఒక క్రియేట్ చేస్తారు. డిమాండ్ ఉన్నట్టు క్రియేట్ చేయటం, సప్లై ఎక్కువ ఉన్నట్టు క్రియేట్ చేయటం, వీళ్ళే క్రియేట్ చేసి వీళ్ళు మార్కెట్ని నియంత్రణ చేస్తున్నారు. ఇది ఒక రకంగా రైతుల నోట్లో మట్టి కొట్టినట్టే. దీనిపైన ఏ ప్రభుత్వం చర్య తీసుకోవట్లే. అదే కోల్డ్ స్టోరేజ్లు ప్రజలకు అందుబాటులో ఉంచవచ్చు కదా ప్రభుత్వాలు. ఎవడో బ్రోకర్లకి, వ్యాపారస్తులకి కోల్డ్ స్టోరేజ్లకి కట్టడానికి సబ్సిడీ ఇచ్చే బదులు ఒక్కొక్క గ్రామానికి ఒక 2-3 కోల్డ్ స్టోరేజ్లు, ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళే ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడితే, ఆ కోఆపరేటివ్ సొసైటీకే మీరు ఆ సబ్సిడీ ఏదో ఆ ₹1,00,00,000 ఏది ఇస్తే వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకొని అన్ని పంటలు అందులో దాచుకుంటారు, పంటకు ధర వచ్చినప్పుడు అమ్ముకుంటారు కదా. కానీ దీని అందుక పెద్ద మాఫియా ఇది. ఈ కోల్డ్ స్టోరేజ్ల కుట్ర ఇది. ఈ కోల్డ్ స్టోరేజ్లు అడ్డం పెట్టుకొని రైతులకు ఉపయోగపట్ల ఎక్కడ కూడా కోల్డ్ స్టోరేజ్లు ఏదో 1-6 తప్ప మెజార్టీగా వ్యాపారులకు ఉపయోగపడుతున్నాయి, వ్యాపారస్తులకు ఉపయోగపడుతున్నాయి. వ్యాపారస్తులు మిర్చి ఇట్లాంటి పంటలను కొనుక్కొని మళ్ళీ అదే రైతుల పేరు మీద దాచిపెడతారు. అందులో గమ్మత్తు ఏంటంటే, ఏ రైతుల దగ్గర అయితే పంట కొంటారో తక్కువ ధరకే ఆ రైతుల పేరుతోనే, ఆ రైతుల పాస్ పుస్తకాలతోనే ఆ కోల్డ్ స్టోరేజ్లు దాచిపెట్టి డబల్, ట్రిపుల్ రేట్ వచ్చిన తర్వాత అమ్ముతున్నారు. ఇది ఈ పరిస్థితి. పంట వేసే రోజు ఫుల్ రేట్ ఉంటుంది మిర్చికి కానీ పత్తికి కానీ, పంట అమ్మే రోజు ఉండదు, మళ్ళీ పంట ఖాళీ అయినాక ఉంటుంది మళ్ళీ. ఇది ఎందుకు మరి? ఎక్కడ మతలబు, ఎక్కడ మ్యాజిక్, ఎక్కడ లాజిక్ అర్థం కావట్లే. ఏం లేదు దీంట్లో. కొల్యూడెడ్ లాజిక్.
రాజకీయ నాయకులు అధికారులు కొల్లుడై ఇగో ఈ పంట అంతా రైతుల దగ్గరదంతా ఊడ్చి ఏదైతే బడాబాబులు బ్రోకర్ల దగ్గర తీసిపోయిన తర్వాత ధర పెరిగే కార్యక్రమాన్ని చేస్తారు. ఇది పోవాలా ఏ రాజకీయ పార్టీ ఏ ప్రభుత్వం అన్నా, కానీ పోయే పరిస్థితి లేదు. ఇది రైతులు పంట అమ్ముకున్నాక ఫుల్ రేట్లు, మార్కెట్లో వ్యాపారుల మాయాజాలం. ఈ మాయాజాలం అట్లా నడుతుంది. అందరూ మళ్ళీ రైతు ప్రభుత్వాలు అంటారు. అన్ని పార్టీలు మాది రైతు ప్రభుత్వం, మేము రైతుల కోసం ఉన్నాం అంటారు. మరి ఏ రోజు కూడా రైతుల కోసం ఉంటే మేలు జరిగిన పరిస్థితి లేదు. మరి అందరూ అదే చెప్తారు, మేము రైతులు, మేమే రైతులు, రైతే మేము లేకుండా రైతులు లేరు అని చెప్తారు. మరి ఎడిపోతుంది ఇది తెలియదు. తెలంగాణ ఏర్పాటులో డిఎస్ పాత్ర కీలకం. గాంధీ కుటుంబానికి ఆయన ఎంతో ఆత్మీయుడు. నిజామాబాద్లో నివాళులర్పించిన సీఎం రేవంత్. అధికార లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు. మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాసు స్వర్గస్థులైన సందర్భంగా నిజామాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటులో డిఎస్ పాత్ర కీలకము, వాస్తవం కూడా కీలకమే. ఆ రోజు ఆయన 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా 2004 టైంలో, 2009 టైంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన టైంలో ఆయన అధికారంలోకి తీసుకురావడంలో కీలకమైన పాత్ర కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. దాని తర్వాత 2009 నుంచి 2014 మధ్య కాలంలో సోనియా గాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న డి శ్రీనివాసు ఆయన తెలంగాణ ఏర్పాటులో కీలకమైన భూమిక పోషించిండు. సోనియా గాంధీని ఒప్పించడంలో ఆయన పాత్ర మనం మరవలేంది. ఆయన నిన్న మరణించారు. ఆయన సంబంధించిన ఒక వార్తనిచ్చారు. స్వదేశీ న్యాయ్ నేటి నుంచి అమల్లో కొత్త నేర చట్టాలు. భారతీయ న్యాయ సంహిత, నాగరిక సురక్ష, సాక్ష్య అధినం, ఐపీసీ ఇక బిఎన్ఎస్, సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్, ఎవిడెన్స్ యాక్ట్ బిఎస్సీగా మార్పు. పోలీసులకు మరిన్ని అధికారాలు. దేశద్రోహం రాజద్రోహంగా పరిగణన. నిందితుల చేతులకు బేడీలు పునరుద్ధరణ. కొత్త చట్టాలపై పలు వర్గాల అభ్యంతరం. ఇవి మన కోసం చేసుకున్న చట్టాలు అని అమిత్ షా చెప్పారు. ఏం మన కోసం? లేని బేడీలను పెట్టడం మన కోసం ఎట్లయింది? బేడీల వ్యవస్థ లేదు, బేడీల సంస్కృతిని తీసేసిన బేడీల సంస్కృతిని తీసుకొచ్చి బేడీల సంస్కృతి పెట్టడం అది మన కోసం అయితే? అమిత్ షా గారు చెబుతాడు ఇది మన కోసమే తెచ్చుకున్నాం. మరి ఇన్ని రోజులు ఎవరి కోసం ఉన్నాయి చట్టాలు? ఐపీసీ 1860 బ్రిటిష్ కాలంలో ప్రవేశపెట్టాడు. దాంట్లో తీసేసిన, దాంట్లో లేని బేడీలను దీంట్లో పెట్టారంటే ఇది మన కోసమా, మంది కోసమా, కక్ష సాధింపు కోసమా? ఇప్పుడు ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను మార్చి వీళ్ళు కొత్తగా పేర్లు మార్చి దాంట్లో కొన్ని ప్రొవిజన్స్ చేంజ్ చేశారు. ఈ ప్రొవిజన్స్ ఎట్లుండాలి? సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా, సామాన్య ప్రజలు ఇబ్బందులు కాకుండా ఉండే విధంగా ఉండాలి. కానీ సామాన్య ప్రజలను ఇంకా ఇబ్బందులకు నెట్టే విధంగా పోలీసులకి సర్వాధికారాలు ఇచ్చి అధికార పార్టీలు వాళ్ళకి టార్గెటెడ్గా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. దాదాపు 40 నుంచి 60 రోజులు బెయిల్కి అవకాశమే లేదట. పోలీస్ కస్టడీలోనే 40 నుంచి 60 రోజులు ఉండే అవకాశాన్ని ఇచ్చారు. పోలీస్కి బెయిల్ కట్టడం 40 నుంచి 60 రోజుల కాలం పోలీస్ కస్టడీ తీసుకునే అధికారం ఉంది ఇప్పుడు పోలీసులకి ఈ చట్ట ప్రకారం. గతంలో 24 గంటల్లో అరెస్టు చేసిన 24 గంటలలో మెజిస్ట్రేట్ ప్రొడ్యూస్ చేయాలి. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు పోలీస్ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీ అనేది ఉండేది. మోస్ట్లీ ఎక్కువ జ్యుడిషియల్ కస్టడీ అంటే జైలుకు పంపేది. ఇప్పుడు దాన్ని తీసేసి ఏం చెప్తారు? పోలీసులే ఇష్టం వచ్చినట్టు 15 రోజుల పాటు ఎట్లాంటి ఎఫ్ఐఆర్ లేకుండా పోలీస్ స్టేషన్లో ఉంచుకోవచ్చు, నిర్బంధించవచ్చు, పోలీస్ స్టేషన్కి పిలిపించవచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని చెప్తుంది. ఏంది దీని అర్థం? పోలీసులు వాళ్ళ విశేషణ అధికారాలకి విచక్షణగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. ఏ కేసు కోసం పిలిపిస్తానో అని అడిగే అవకాశం కానీ హక్కు కానీ ప్రజలకు ఉండదు. వాడు చెప్పేది ఉండదు. నువ్వు సపోర్ట్ చేయకుండా రా అంటే రావాలి, కూర్చోవాలి, కూర్చోండి కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. అంటే ఆర్డర్ల వ్యవస్థ తీసుకోవడం మళ్ళీ ఒక రకంగా రాజకీయ వ్యవస్థ అవుతుంది. ఎందుకు దేశపోయినవని ఏ కేసు మీద పోలీసు వాళ్ళు పిలిచారని అడిగే హక్కు ప్రజలకు ఉంటుంది. చెప్పాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది ఇప్పటిదాకా. దాన్ని ఎత్తేసారు. నువ్వు ఎందుకు అనేది అడగొద్దు, పిలిచినప్పుడు రావాలి, మళ్ళీ మేము పంపించినప్పుడు పోవాలి అని 15 రోజుల పాటు పోలీసులు వితౌట్ ఎఫ్ఐఆర్, వితౌట్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఉంచుకునే వెసులుబాటు చట్టం కల్పిస్తుంది. ఇది మన కోసమని అమిత్ షా అంటాడు. ఇది ఎట్లా మన కోసం అయింది? ఇది సామాన్యులు ఇబ్బంది పెట్టే వ్యవస్థ కాదా? సామాన్యులు ఇబ్బంది పెట్టే చట్టం కాదా అనేది ఇవాళ అనేక మంది న్యాయ నిపుణులు, న్యాయ కోవిదులు, అనేక మంది ప్రజాస్వామ్యవాదులు దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ అభ్యంతరాలను పక్కన పెట్టి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన చట్టాన్ని ఈ రోజు నుంచి అమలు చేయబోతున్నారు. జూలై 1 నుంచి. ఈ రోజు నుంచి ఈ ఐపీసీ ఉండదు, సిఆర్పిసి ఉండదు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉండదు. కొత్తగా వచ్చిన ఈ చట్టాలు ఉంటాయి. బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, భారతీయ న్యాయ సంహిత అట. ఐపీసీ ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత. ఈ న్యాయ సంహిత న్యాయం చేసేటట్టు ఉండాలి కానీ అన్యాయం చేసేటట్టు ఉన్నాయి. పోలీసులకి ఎఫ్ఐఆర్ లేకుండా 15 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచుకునే వెసులుబాటు అంటే అది ఎట్లా న్యాయ సంహిత ఇది? సిఆర్పి ప్లేస్లో
ఇంకోటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో ఇట్లా కొత్తగా తెచ్చారు. ఈ చట్టాల వల్ల నష్టాలు ఎక్కువ ఉన్నాయి లాభాల కంటే అనేది, కొన్ని లాభాలు కూడా ఉండొచ్చు. ఆ నష్టాలకు సంబంధించి రివ్యూ చేయండి అంటే చేసే పరిస్థితి లేదు, చేయకుండా గుడ్డిగా ఈ రోజు నుంచి అయితే అమలు చేస్తున్నారు. దీని యొక్క పరిణామాలు ఏందనేది మనకి భవిష్యత్తులో తెలుస్తాయి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. కేబినెట్లో వివక్ష, ఉత్తర తెలంగాణ మంత్రులకు అప్రధాన్య శాఖలు. మంత్రివర్గంలో అత్యధికులు దక్షిణ తెలంగాణ వారే, సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్ అందరూ అక్కడి వారే. బీఆర్ఎస్ హయాంలో అన్ని జిల్లాలకు సమప్రాధాన్యం, ప్రభుత్వం పార్టీ తీరుపై సీనియర్ నాయకుల కినుకు, రాష్ట్ర కేబినెట్లో పలు జిల్లాలకు లభించిన చోటు, జీర్ణించుకోలేకపోతున్న నేతలు, పెద్ద ఎత్తున విమర్శలు. మిగిలిన 6 మంత్రి పదవుల్లో దక్కేవి ఎన్నెన్ని చర్చ జరుగుతుందట. పీసీసీ పీఠమైన దక్కేనా? కేబినెట్లో వివక్ష అని నమస్తే తెలంగాణ ఒక వాదన తీసుకొచ్చింది. ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణని అంతా ఉత్తర తెలంగాణ వాళ్ళే మంత్రులకు, ఉత్తర తెలంగాణ మంత్రులకు అప్రధాన్య శాఖలు, పనికిరాని శాఖలు ఇచ్చారు. దక్షిణ తెలంగాణ సంబంధించిన పెత్తనాలు నడుస్తున్నాయని ఒక డివిజన్, ఒక ప్రాంతీయవాదం, ఒక ప్రాంతీయ సెంటిమెంట్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ప్రమాదం. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణకు సంబంధించిన నాయకులు, ముఖ్యమంత్రి కానీ, కీలకమైన శాఖలు కానీ, ఆర్థిక శాఖ కానీ, హెల్త్ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇటు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, వీళ్ళంతా ఎక్కడి నుంచి ఉన్నారు అంటే ఆ రోజు కూడా మరి ఉత్తర దక్షిణ తెలంగాణని డివిజన్ చేసి చీల్చి పీలికలు చేసే ప్రయత్నం ఇది కాదు. మీరు సెంటిమెంట్ చేయాలి. ప్రజలకు సంబంధించి ప్రజలకు జరిగే అన్యాయాలు కానీ, ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పైన మీరు కొట్లాడాలి. కానీ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, లేకపోతే తూర్పు తెలంగాణ, పశ్చిమ తెలంగాణ అని ఈ తెలంగాణలో ముక్కలు చేసే ప్రయత్నం చేస్తే అది మీ ఉనికికే ప్రమాదం, బీఆర్ఎస్ పార్టీ ఉనికికే ప్రమాదం. ఇది మీరు ఒకసారి ఉత్తర తెలంగాణ మంత్రులకి అప్రధాన్యం అంటే దక్షిణ తెలంగాణ వాళ్ళని మీరు విమర్శిస్తున్నట్టే కదా. అంటే మీకు ఉత్తర తెలంగాణ ఒకటితోనే మీరు రేపు అధికారంలోకి వస్తారా, మీ పార్టీ నిలబడిద్దా అనేది ప్రశ్న. మరి ఎందుకు ఈ సెంటిమెంట్ని లేపుతున్నారు అనేది అనేక అంశాలను ఇవ్వాలి మాట్లాడటానికి. ఇదే ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఇక తెలవాలి. అసెంబ్లీలో నిలదీస్తాం, మోతీలాల్ హాని జరిగితే సర్కారుదే బాధ్యత, ఆయనతో నిరాహార దీక్షను విరమింపజేయాలి. నిరుద్యోగులతో సీఎం రేవంత్ చర్చలు జరపాలి. రాసిచ్చిన బాండ్ పేపర్ సంగతి ఏం చేశారు? నాడు రెచ్చగొట్టిన కోదండరాం ఏమైపోయారు? మోతీలాల్ను పరామర్శించిన హరీష్ రావు, విద్యార్థి నేతకు భారీగా పెరుగుతున్న మద్దతు. మోతీలాల్ నాయక్ అని నిరుద్యోగ జేఏసీకి సంబంధించిన నాయకుడు నిరాహార దీక్ష చేస్తుంటే దాదాపు 4-5 రోజులుగా. ఆయన గాంధీ ఆసుపత్రిలో పోలీసులు బలవంతంగా తీసుకుపోతే అక్కడ కూడా నిరాహార దీక్షనే చేస్తాడు. అసెంబ్లీ దానికి అనేక పార్టీలు సంఘీభావం తెలుపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీష్ రావు నిన్న ఆయన సంఘీభావం తెలుపుతున్నారు. సంఘీభావం తెలిపిన సందర్భంగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం, కడిగి పారేస్తాం. ఎక్కడకు పోయింది మీరు రాసిచ్చిన బాండ్ పేపరు, నిరుద్యోగులకు హామీకి సంబంధించి బాండ్ పేపరు? ఎక్కడకు పోయింది కోదండరాం? నిరుద్యోగులను రెచ్చగొట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యమాలు చేయించిన కోదండరాం ఇది నిరుద్యోగ సమస్య కాదా, వీళ్ళు నిరుద్యోగులు కాదా అని ఒక రకంగా నిలదీసిండు. మరి నిజంగానే ఎక్కడకు పోయిండు కోదండరాం? ఎక్కడకు పోయిండు కమ్యూనిస్ట్ నాయకులు? ఎక్కడకు పోయారు లెఫ్ట్ నాయకులు? ఎక్కడ పోయారు నిరుద్యోగ సంఘాలు? ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఇవాళ ప్రశ్న. ఎటు పోయింది ఉద్యోగక్యాలు అంటారు? ఎటు పోయింది? 1 సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇప్పటికి 7 నెలల కాలం అయిపోయింది మీరు వచ్చి, ఇంకా దాదాపు 5 నెలల కాలం ఉంది. దానిపైన కనీసం రివ్యూ లేదు, చర్యలు లేవు. ఎట్లా మీరు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు? దానికి సంబంధించిన క్యాలెండర్ ఏంది, దాని పద్ధతి ఏంది, దాని కథ ఏంది చెప్పే నాదులు లేడు, అడిగే నాదులు లేడు. అడిగినోడిని తీసిపోయి హాస్పిటల్లో పడేశారు. ఇట్లాంటి వ్యవహారం ఇది ప్రజాపాలన అంటారు, మరి ఇది నిరుద్యోగుల పాలన అంటారు, ఇది నిరుద్యోగులకు ఫేవర్ ఉన్న ప్రభుత్వం అంటారు, రైతు ప్రభుత్వం అంటారు. ప్రతిదీ మాటలు చెప్పుకోవడానికి ఉంది కానీ చేతల కాడికి వచ్చేటాలక ఇది కథ ఉంది. ఇది ఒక వార్త నమస్తే తెలంగాణకు సంబంధించి. విద్యుత్ ప్రైవేటీకరణ కాంగ్రెస్ కుట్ర, అందుకే బిల్లులు వసూలు, కాంట్రాక్ట్ అదానీ కంపెనీకి. ఇది పాత బస్తీకే పరిమితం కాదు, రాష్ట్రమంతా ఉంటుంది. సబ్సిడీలు, ఉచిత కరెంటు బంద్, మోటార్లకు మీటర్లు పెడతారు, ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే విద్యుత్ వ్యవస్థ నాశనం. మోదీ కనుసన్నల్లోనే సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం, జగదీష్ రెడ్డి మండిపాటు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. పైలట్ ప్రాజెక్టుగా ఓల్డ్ సిటీలో విద్యుత్ బిల్లుల వసూళ్లను అదానీ కంపెనీకి అప్పగిస్తామని లీకులు ఇవ్వడం తొలిమెట్టని, అది పాత బస్తీకే పరిమితం కాదని, రాష్ట్రమంతా అమలవుతుందని చెప్పారు. ఇక విద్యుత్ ఉద్యోగుల పాత్ర నామాత్రం అవుతుందని, వ్యవస్థ మొత్తం నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఒక రకంగా విద్యుత్తును ప్రైవేటీకరణ కాంగ్రెస్ పార్టీ కుట్ర బంతుందనేది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా ఈ అదానీ
ఆదానీ కంపెనీకి విద్యుత్ బిల్లుల వసూలుకు సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా ఓల్డ్ సిటీ, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారట. దానికి సంబంధించిన లీకులు ప్రభుత్వం ఇచ్చింది. ఎవడి ఆదాని? మీరు పదే పదే కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా నేషనల్, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది? నరేంద్ర మోదీ ఆదానీలకి, అంబానీలకి మేలు చేయడానికి ఉండో, ఆదానీల అంబానీల మేలు కోసమే వాళ్ళ ఆస్తుల్ని పెంచడానికి ఉండదు తప్ప ప్రజల ఆస్తుల్ని పెంచిన పరిస్థితి లేదు. వాళ్ళ సంపదను పెంచిండు ఆదాని, అంబానీని. మరి మీరు చేస్తుంది ఏంది? మీరు ఏ పార్టీ ముఖ్యమంత్రి ఇవ్వాలా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. మీరు విమర్శించిన వ్యక్తి ఏదైతే ఆదాని, అంబానీ ఉండో అదే ఆదానీని తీసుకొచ్చి అదే ఆదాని కంపెనీకి ఇలా తెలంగాణలో ఉన్న విద్యుత్ బిల్లులు వసూలు చేసే కాంట్రాక్ట్ ఇచ్చారంటే మరి తెలంగాణలో విద్యుత్ రంగంలో ఉన్న ఉద్యోగులు పనికిరారా? తెలంగాణలో విద్యుత్ బిల్లులు వసూలు చేసే దమ్ము, ధైర్యం ఉన్నాడు ఓడు లేడా? ఆ వ్యవస్థ లేదా? ఆ ఎంప్లాయీస్ లేరా? మనకి ఆ మెకానిజం లేదా? ఆ మానవ వనరులు లేవా? ఏంది దీని అర్థం? అంటే విద్యుత్ వ్యవస్థని ప్రైవేటీకరించడానికి ఒక పునాదేశుడు రేవంత్ రెడ్డి గారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రధాన ఆరోపణ. ఆ ఆరోపణ ఒక రకంగా నిజము అనిపించే స్థాయిలోనే ఉంది. ఎందుకంటే ఏదైతే వీళ్ళు 10 సంవత్సరాల నుంచి విమర్శించిన ఆదాని, అంబానీ అని పదే విమర్శించేదో మోడీ ఏజెంట్లు వాళ్ళు, మోడీ వాళ్ళ కోసమే పనిచేస్తాడు. వాళ్ళ ప్రధానమంత్రి ఈ 132 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ప్రధాని కాదు మోడీ, ఓన్లీ ఆదాని, అంబానీకి వాళ్ళు చేసిన ప్రధాని ఆయన అని చెప్పిండు. వాళ్ళ చేతిలో కీలుబొమ్మ అన్నాడు. మరి అదే ఆదానికి ఎట్లిస్తారు మీరు అంటే సమాధానం లేదు. అదే ఆదానికి మీరు ఇవ్వటానికి రెడీ అయ్యారంటే మీరు నరేంద్ర మోదీ కనుసన్నలో పనిచేస్తారా లేదా ఆదాని కనుసన్నలో పనిచేస్తారా? ఎక్కడి నుంచి వచ్చింది ఆదాని? కరెంటు బిల్లులు వసూలు చేసేదానికి వాళ్ళకి ఇవ్వటం ఏంది? పైలట్ ప్రాజెక్ట్ అట. అంటే ఒకసారి పైలట్ ప్రాజెక్ట్ పెట్టారంటే ఆ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయిందంటే ఆ ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపైన రుద్దే ప్రయత్నం జరిగింది. దాని తర్వాత చిన్నగా విద్యుత్ శాఖలో ఉన్న ఉద్యోగులను ఒక్కొక్కళ్ళ పక్కన తొలగించి ఇక ఆదాని మనుషులు వస్తారు. ఇక ఇది ప్రైవేటీకరణకి కాంగ్రెస్ కుట్ర చేస్తుంది. ఆ కుట్రలో భాగమే, దానికి పునాదే ఇది అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి.